శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోర్ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువార్నితిర్మతిర్మమ. ఈరోజు ధనుర్మాసంలో 20వ రోజుకి వచ్చాం. అంటే ఇంకా మిగిలింది 10 రోజులే. ఈ 10 రోజులు అయిపోతే మన మనసంతా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. గత 20 రోజుల నుంచి బ్రహ్మముహూర్తంలో లేచి ఆ కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఆ గోదాదేవితో పాటు మనం కూడా ఇంటింటికి పోయి గోపికలను నిద్ర లేపడం, తర్వాత నీలాదేవిని నిద్ర లేపడం, కృష్ణుణ్ణి నిద్ర లేపడం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ అయిపోతుందేమో అని చెప్పి అప్పుడే మనకు దిగులు మొదలవుతుంది. ఎందుకంటే ఇంకా ఉన్నది 10 రోజులే ఈ ధనుర్మాసం. అయితే ఈ పాశురం, ఈ 20వ పాశురం ఏం చెప్తుందంటే ముప్పత్తు మువ్వుర్ అమర్ రుక్కు అని చెప్పి మొదలవుతుందండి. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலழாய் செப்பண்ண மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமும் தட்டொளியும் தந்துன் மணாளனை இப்போதே எம்மை నీరాటేలోరెంబావాయ్. ఈ తిరుపాయులో ఈ పాశురంలో విషయాలు మనం 3 చోట్ల చేస్తున్నట్టుగా మనము అన్వయించుకోవాలి. మనల్ని మనం ఏమనుకోవాలంటే ఈ యొక్క ధనుర్మాసము ఈ 30 పాశురాల్లో మనం ఎక్కడెక్కడ చేస్తున్నామంటే 3 చోట్ల చేస్తున్నట్టుగా ఉండాలంట. మొట్టమొదటిదేమో వ్రేపల్లెలో, ఆ కృష్ణుడు నడయాడిన వ్రేపల్లెలోనే ఈ యొక్క వ్రతం చేసుకుంటున్నట్టుగా ఉండాలంట. రెండవది ఏమో శ్రీవల్లిపుత్తూరులో వటపత్రశాయి దగ్గర ఆ గోదాదేవి యొక్క కరుణతో అక్కడే చేసుకుంటున్నట్టు ఉండాలి. మరి మూడోది ఎక్కడ చేసుకుంటున్నట్టు మనకు తెలియాలండి అంటే మనలో మనము, అంటే 3 మనలో అంటే మన మనసులో. అయితే ఎలా విధంగా చేసుకోవాలంటే ఈ 3 చోట్ల మనం ఈ వ్రతం చేసుకుంటున్నట్టుగా భావించి మన మనసులో ఆ కృష్ణుణ్ణి, ఆ నీలాదేవిని నిద్రలేపుతున్నట్టుగా భావించాలి. అయితే నిన్న గోపికలు ఏం చేశారు, ఎన్నో నిష్ఠురాలు కూడా ఆడారు. అమ్మ నువ్వు ఇలా చేస్తలేవు, అలా చేస్తలేవు, ఇవన్నీ అన్నారు. అయినా కానీ నా తల్లి ఏమాత్రము తను వచ్చి వీళ్ళతో మాట్లాడాలంటే కృష్ణుడు గట్టిగా పట్టుకొని తనని పోనివ్వడం లేదు. అంటే కృష్ణుడికి నీలాదేవి అంటే అంత ప్రేమ. అంటే నీలాదేవి అంటే ఆ సాక్షాత్ లక్ష్మీదేవి. అయితే ఈ తనేమో ఏమంటే మీరు నన్ను వదిలేయండి, బయట గోపికలు మీ కొరకు ఎదురు చూస్తున్నారంటుంది. లేదు లేదు ఇంకో కొద్దిసేపు నువ్వు నాతే ఉండు అని చెప్పి కృష్ణుడు నీలాదేవితో అంటున్నాడు. అయితే ఇద్దరూ మంచం మీద నుంచి లేవకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అమ్మ నిన్నన్నామని స్వామికి, స్వామిని అన్నామని మీకు మీరు ఏదైనా ఈ కోపం వచ్చిందేమో. అయితే ఒక పని చేస్తాం తల్లి, ఈరోజు మీ ఇద్దరిని మేము ప్రార్థిస్తాము. 30 కోట్ల దేవతలకు వారికి కష్టం కలగకముందే ముందే నువ్వే వెళ్తావు కదా కృష్ణ, వెళ్ళి వారి ముందు నిలిచి వారికి శత్రుభయం తొలగించి బలశాలివే. అట్లాంటిది మేము నీ కొరకు ఇంత ప్రార్థిస్తుంటే కూడా నీకు మా మీద జాలి కలగడం లేదా అని చెప్పి ఈ గోపికలు అంటున్నారు. రక్షించే స్వభావం ఉంది కదా, నువ్వు ఎంతో మందిని రక్షిస్తావు, మరి నీ ఆశ్రిత శత్రువులు నీ శత్రువులుగా ఎంచి వారి లోపల ఉన్న భయ జ్వరాన్ని తొలగిస్తావు. అట్లాంటిది మరి మా గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవు కృష్ణ, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా అని అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక మాట అంటున్నారు, 33 కోట్ల మంది దేవతలు అన్ని లోక వ్యవహారాల్లో ఉన్నది. వారి వర్గరీత్యా 33 అని వేదములు లెక్క చెప్పిరి. 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు. దేవతల వైద్యులన్న వీరు ఎప్పుడు తదాస్తు తదాస్తు అని అంటుంటారు. అట్లాంటిది వాళ్ళందరి కొరకు నువ్వు ముందుకు వెళ్తావే, మరి మా దగ్గరికి ఎందుకు రావడం లేదు స్వామి? మరణమే లేని అమరులకు, అంటే కొందరు బ్రహ్మదేవుడి కొరకు దగ్గర తపస్సు చేసే వాళ్ళకి మరణం లేదనుకునే అమరులకు వాళ్ళకు సహాయపడతావు కృష్ణ, మరి మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నావు? నిన్ను వదిలి బ్రతకలేని మేము, వాళ్ళకు మరణం లేదు అయినా కానీ వాళ్ళ సహాయానికి పోతావు, కానీ మేము నువ్వు లేకుంటే మేము బ్రతకలేమనుకుంటున్నాము. అంతేకాకుండా మా వంటి దీనులను అనుగ్రహించవా? నువ్వు రాకపోతే మా ప్రాణం పోతుంది, ఇంకెప్పుడు వస్తావు అని చెప్పి వాళ్ళు, అంటే వాళ్ళ ఆర్తితో ఆ కృష్ణుడు ద్వారం దగ్గర వాళ్ళ ఆర్తితో వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అయితే
వారి వద్దకెళ్ళి వాళ్ళు అడగకముందే నువ్వు వాళ్ళకి సాయం చేస్తావే, మరి మేము మిమ్మల్ని అడుగుతున్నా మా దగ్గరికి ఎందుకు రావడం లేదు? నీ వద్దకు ఆర్తితో వచ్చి ఆర్దించిన మా కోరికను తీర్చవాను చెప్పు కృష్ణ. దేవతల కంపం తొలగించి నువ్వు మా కంపం తీర్చవా? నీ బలమే మా బలం, అంతేగాని వేరే బలం లేని వాళ్ళం. కృష్ణ, మాకేం బలం ఉంది? కృష్ణుడు మా కృష్ణుడు అనేటప్పటికే మాకు బలం ఉంది. నువ్వు లేనప్పుడు మాకు అసలు మా శరీరంలో బలం అనేదే లేదు స్వామి అని చెప్పి అంటున్నారు. అయితే వీళ్ళు ఈ విధంగా ప్రార్థిస్తుంటే ఆ యొక్క నీలాదేవి ఏమంటుందంటే, గోపికల ప్రార్థన వీళ్ళని నీలాదేవి లోపల నుండి ఇట్లా అన్నది, అమ్మ మీ గోపికలారా, నేను నిద్రపోవడం లేదమ్మా, మేల్కొనే మీ విషయం ఆలోచిస్తున్నాను. మీకేమి ఇప్పించవలను స్వామిని అడిగి. అంటే మీరు ఇంత ఆర్తితో అడుగుతున్నారు, నేను స్వామికి దగ్గర మీకు ఏమి ఇప్పియాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మీరందరూ ఏమనుకుంటున్నారు, నేను నిద్రపోతున్నాను అనుకుంటారు. నేను నిద్రపోవడం లేదు అని చెప్పి గోపికలు చెప్తుంది. ఎట్లా ఇప్పించాలి, ఏమి ఇప్పించాలి, ఎట్లా ఇప్పించాలి, మీకేం కావాలో చెప్పండి అనగానే గోపికలు సంతోషం పడ్డారంట. అంటే ఇప్పుడు అమ్మ మనల్ని పలికింది. అమ్మ పలికిందంటే ఇంకా మనకి ఏ ఏ దుఃఖము లేదు. అదే కదా రామదాస్ అన్నాడు కదా, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అంటేనే కదా ఆ సీతమ్మ తల్లి రాముడికి అన్నది, అయ్యా ఏంటయ్యా రామదాస్ ఇంత కష్టపడుతున్నాడు, ఆ కారాగారంలో అన్ని దెబ్బలు తింటున్నాడు, నువ్వు రక్షించవా అని చెప్పి. ఎప్పుడైనా చూడండి, తండ్రి వెంటనే మన మాట వినకపోవచ్చు, తల్లి చెప్పింది అనుకోండి తండ్రి వింటాడు. అంతెందుకండి మన జీవితాలలోనే చూడండి, మనం చిన్నప్పుడు స్కూల్కో ఎక్స్కర్షన్కో దేనికో పోవాలనుకుంటే డబ్బులు అడిగితే ఫస్ట్ ముందుగా నానేమంటాడు, ఈ నెలలో కుదరదురా, వచ్చేసారి చూద్దామంటాడు. అనగాని పిల్లవాడు అలిగిపోయి అన్నం తినక ఉంటే అప్పుడు తల్లే చెప్తుంది, సర్లేండి మనం ఎక్కడో అక్కడ సర్దుకుందాం, వాడు చిన్నవాడు, వాడు బాధపడుతున్నాడు, అందరి ముందట వాడికి తల తీసేసినట్టు అవుతుంది, వేరే స్నేహితులందరూ పోతున్నారు, ఏదో ఈ విధంగా మనం ఇచ్చి పంపించాలంటది. ఆ తల్లి చెప్పిన తర్వాతనే ఆ తండ్రి ఇస్తాడు. కనుక వీళ్ళందరూ కూడా ఆ నీలాదేవిని అడిగితే నీలాదేవి ఏమనుకుంటుంది, ఆలోచిస్తుంది, మీకు ఏమి ఇవ్వాలి, ఎలా ఇప్పించాలని అడుగుతుంది. అయితే వీళ్ళు ఏమంటారు అంటే, అమ్మ నీకు తెలియనిది ఏముంది, మాకు ఒక విసరణకర్ర అద్దం ఇప్పిస్తే సరిపోతుందమ్మా అంటారు. అనేటప్పటికీ విసరణకర్ర అద్దం ఏం చేసుకుంటారని మనకు కూడా ఒక అనుమానం వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఏమంటారు, అమ్మ మాకు రెండే రెండు, విసరణకర్ర ఇప్పియి, తర్వాత అద్దం ఇప్పియి, ఆ తర్వాత నీ ప్రియునితోటి మేము స్నానం ఆడేటట్లుగా చెయ్యి, ఇదేనమ్మా మేము కోరుకునేదని. అంటే చూడండి, నీలాదేవిని నీ భర్తతో మేము స్నానం చేయాలనుకుంటున్నారు. అంటే ఎలాంటి స్నానము, శారీరక స్నానం అంటే కాదు, ఆంతరికంగా మార్పు వచ్చే స్నానం చేయాలనుకుంటున్నారు. అయితే ఇది అపస్వరంగా అనిపిస్తుంది మనకు, కానీ కాదు, పరమాత్మను చేరుటకు పరమాత్మని ఉపాయం అన్నట్టు వెళ్ళడమే ఇది. గోపికలు కృష్ణుని తమను చేర్చవలసిందిగా అర్థించుతున్నారు. ఉపాయంగా ఆ నీలాదేవితో చెప్తుంటే నీలాదేవి ఇవన్నీ వింటూ ఏమంటుందంటే, మరి ఏం చేసుకుంటారండి ఈ విసరకర్ర అద్దము అని చెప్పి మనకు ఒక అనుమానం వస్తుంది. వ్రతం చేస్తున్నారు కృష్ణుడి దగ్గరికి, మనలాంటి వాళ్ళు అయితే ఏమైతే అడుగుతామంటే, కృష్ణ నాకు ధనం కావాలి, నాకు విద్య కావాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, మన్మడు పుట్టాలి, మన్మరాళ్ళు పుట్టాలి, ఇట్లాంటివన్నీ కోరుకుంటుంటాం. కానీ ఇక్కడ వీరు కోరుకుంటుంది ఏంది, రెండే రెండు, ఒకటి విసరణకర్ర, ఒకటి అద్దం. మరి ఈ విసరణకర్ర అద్దంతో ఏం చేసుకుంటారో తెలుసుదాం. విసరణకర్ర విసురుటకు శరీరం పైన స్వేదాజలం ఉండాలి. అంటే చెమట పట్టుంటేనే విసరకర్ర ఊపుతుంటే అది చల్లబడుతుంది, తొలగి తాపం చల్లబడుతుంది. అంటే అప్పటి వరకు వేడిగా ఉన్న మన శరీరము విసరణకర్రతో ఊపుతుంటే తాపం చల్లబడుతుంది. మన ఆత్మకు శ్లేషం కలిగించే అహంకార మమకారాలు, అంటే మనకున్న శరీరం మీద ఉన్న ఏంటిది, ఈ యొక్క చెమట అనేది ఏంటిదంటే, వీళ్ళ భావనలు ఏంటిదంటే, అహంకార మమకారాలనే చెమట మాకున్నది కనుక నువ్వు ఇచ్చే విసరణకర్రతోటి మేము అవన్నీ తీసేసుకొని మా తాపం చల్లార్చుకుంటాం, అహంకారం చల్లార్చుకుంటాము, మమకారం చల్లార్చుకుంటాం. ఇవే మా ఒంటికి పట్టే చెమటలు కృష్ణ. నమ అనే విపనతోటి, నమ అంటే నువ్వే మాకు దిక్కు అన్న అర్థం కనుక నువ్వు ఇచ్చే ఆ విసరణకర్రతోటి మన లోపల పుట్టే అహంకార మమకారాలను తొలగించడానికి, అప్పుడు గోపికలే కాదు ఇప్పుడు మనం కూడా ఆ భావనతోటి మన లోపల ఉన్న మమకార అహంకారాలన్నీ కూడా తొలగించవలసిందిగా ఆ నీలాదేవిని కృష్ణుణ్ణి మనం ప్రార్థించాలి. సరే, విసనకర్రతో ఇది చేస్తాం. అద్దం దేనికండి, ఒక్కసారి ముఖము ఎట్లుందో చూసుకునేందుకు మనకు అద్దము ఉంటుంది. మనం అద్దంలో చూసుకునేటప్పటికీ నా మొహం ఎలా ఉందో తెలుస్తుంది. కానీ ఆత్మస్వరూపాన్ని చూసేందుకు ఉపయోగించే మంత్రం ఏంటిది, అదే అద్దం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అద్దం కావాలంటున్నారు, ముఖ సౌందర్యాన్ని తెలుసుకునే అద్దం కావాలని అంటలేరు. ప్రణవే మంత్రం,
ఆ మమకార వాచ్యుడు జీవుడు, అకార వాచ్యుడకు పరమాత్మకు చెందిన వాడే ఓం తెలియజేస్తుంది. అదే మన ఆత్మస్వరూపం తెలియజేసే కంచుటద్దం. ఇది మన లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలిపేదే వీళ్ళు అడిగే అద్దం. ఇట్లా విసనకర్ర అద్దం మాకిచ్చి మా స్వరూపాన్ని చక్కదిద్దేందుకు తగిన అవకాశం కల్పించి మాకు కృష్ణుడితో కలిసి స్నానం చేసే భాగ్యాన్ని నువ్వే ప్రసాదించాలి తల్లి అనగా ఆ పరమాత్మకే నిత్య సర్వవిధ కైంకర్యములు చేసే భాగ్యాన్ని మేము పొందాలని చెప్పి ఈ గోపికలు ఆ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు.